హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లీస్ డైరీస్. ఇవాళ మన వీడియో వచ్చేసి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. నేను ఇక్కడికి వచ్చాక నా హస్బెండ్ దగ్గర నుంచి నేర్చుకున్న వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్లో ఇదొకటి అని చెప్పుకోవచ్చు. నీమ్ పౌడర్లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక చిన్న సైజ్ బాల్లా చేసుకొని ఓవర్ నైట్ నీమ్ బాల్స్ని హనీలో సోక్ చేయాలి. మార్నింగ్ ఎంటీ స్టమక్తో లూక్ వామ్ వాటర్ తీసుకొని టాబ్లెట్ వేసుకున్నట్టు వేసుకోవటమే. నెక్స్ట్ ఇవాళ నా మార్నింగ్ డ్రింక్ ఏంటంటే జింజర్ టర్మరిక్ షాట్. ఎవ్రీడే సేమ్గా ఏమీ ఉండదు, ఇట్ డిఫర్స్. కొంచెం జింజర్, కొంచెం రా టర్మరిక్ పీసెస్గా కట్ చేసుకొని బ్లెండ్ చేసుకోవడమే. పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసుకున్నాక ప్యూరిఫై చేసుకొని గ్లాస్ వేసుకున్నాక కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటే టర్మరిక్ ఫ్లేవర్ డామినేట్ చేయకుండా పుల్లగా బాగుంటుంది. ఇప్పుడు దాకా చూసిన దాన్ని బట్టి నేనేదో హెల్తీగా తింటాను మాత్రం అనుకోమాకండి. మార్నింగ్ డ్రింక్స్ దాకా మాత్రమే ఇవన్నీ ఫాలో అవుతాను. ఎందుకంటే మనం బయటకి ఎలా కనిపిస్తున్నామో కన్నా మన ఇన్సైడ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను నేను. ఒకసారి మనం ఇన్సైడ్ హెల్త్ని కేర్ చేయటం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అవుటర్ హెల్త్ సెట్ అయిపోతుంది. ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కలిపి చేస్తాను. సో ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బ్రంచ్. నేనేమీ ఒక ప్రాపర్ మీల్ ఆర్ డైట్ ఏమీ ఫాలో అవ్వను, కానీ ఒక కాన్షియస్ వేలో తింటాను. తీసుకునే ఫుడ్లో ఒక ప్రాపర్ లెవెల్ ఆఫ్ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉండేలా చూసుకుంటాను. ఇవాళ నా మీల్ వచ్చేసి సూపర్ యమ్మీ చీజ్ క్యారెట్ దోశ. ఇట్స్ బేసికలీ ఏ క్లాసిక్ దోశ బట్ విత్ అ లిటిల్ బోన్ మోడిఫికేషన్స్. ఎప్పుడు దోశలు వేసుకుంటూనే ఉంటాం కదా, ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్గా, హెల్తీగా అండ్ సేమ్ టైం టేస్టీగా. చెప్పాలంటే ఇది నా వన్ ఆఫ్ ఫేవరెట్ క్విక్ మీల్స్. చేయడానికి సింపుల్గా బట్ ఇట్స్ అ ఫిల్లింగ్ మీల్. దోశ చూడడానికి హెల్తీగా కనిపిస్తుంది, కానీ అలా నోట్లో పెట్టుకోగానే పైన టెక్స్చర్ ఏమో క్రిస్పీగా, లోపలేమో మెల్టెడ్ చీజ్తో కాంబినేషన్ చాలా బాగుంది. నా మీల్కి మధ్యలో మంచి గ్యాప్ వచ్చింది. సో ఏదైనా డిఫరెంట్గా ఫుల్లింగ్గా కుక్ చేసుకుందాం అనుకున్నాను. బాయిల్ అవుతున్న వాటర్ని పోసుకొని పాలక్ వేసుకుంటున్నాను. పాలక్ హాఫ్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక ఎండుమిరపకాయని తొడం తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 ఆనియన్స్, 2 టొమాటోస్ అండ్ 5 to 6 గ్రీన్ చిల్లీస్ మీ స్పైస్ని బట్టి కట్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఫైన్గా బ్లెండ్ చేసుకున్నాక ఈ ప్యూరీని ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మష్రూమ్స్ ఫ్రై అయ్యేలోగా మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాలక్ని కూడా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్లేవర్ కోసం బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఫస్ట్ మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టొమాటో ప్యూరీని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. అది ఒక 2 minutes ఫ్రై అయ్యాక పాలక్ ప్యూరీని కూడా యాడ్ చేసుకొని సాల్ట్, టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్ వేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉంచుకొని మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. క్రీమీ పాలక్ సాఫ్ట్ మష్రూమ్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇలాంటి కర్రీకి చపాతీ అయితే బాగుంటుంది కదా, సో చపాతీ చేయటం స్టార్ట్ చేశాను. చపాతీ చేయటానికి కొంచెం టైం పట్టినా ఈ కాంబినేషన్కి ఆ టైం ఇవ్వచ్చు. ఈసారి వీడియో వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. వెకేషన్ నుంచి వచ్చి మళ్ళీ అంతా సెట్ అయ్యేపాటికి ఈ టైం పట్టింది. ఫర్దర్ వీడియోస్లో మా రీసెంట్ ట్రావెల్ బ్లాగ్స్ కూడా వస్తాయి. For more videos, do subscribe. అలా చపాతీని పాలక్ మష్రూమ్ కర్రీతో తింటుంటే ఉందండి, అబ్బా ఎంతైనా టైం ఇచ్చి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ టేస్టే వేరు కదా. నాకైతే వర్త్ ద స్వెట్ అనిపించింది. అయ్యాక బిఫోర్ బెడ్ టైం ఫ్రూట్స్ తింటాను. ఇవాళ ఇది నా ఫ్రూట్ బౌల్. ఇలా ఫ్రూట్స్ తిని రిఫ్రెషింగ్గా నా డేని ఎండ్ చేస్తాను.
See you in the next video. For more videos, do like, share, subscribe.